నెహ్రూ చేసిన తప్పు ఇంకా మనల్ని వెంటాడుతోంది. ఏంటి ఆయన చేసిన తప్పు? జమ్మూ కాశ్మీర్ని ఆ రాజు అయినటువంటి రాజా హరిసింగ్ భారతదేశానికి రాసిస్తానంటే తీసుకోమంటారా వద్దంటారా అని ఐక్యరాజ్య సమితికి లేఖ రాశాడు. ఈ లేఖ మీద ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవడానికి రోజుల తరబడి వెయిటింగ్. ఈలోపుగా రాజా హరిసింగ్ ఆ దేశాన్ని ఇండియాలో కలిపేస్తున్నాడని చెప్పి గమనించినటువంటి పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి గిరిజన జాతుల పేరుతో ముస్లింల్ని జాగ్రత్తగా ప్రవేశింపచేసి అప్పటిదాకా 70-80% మంది హిందువులు 20-30% మంది ముస్లింలు ఉంటే మిగతా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ముస్లింలందరినీ అందులోకి ప్రవేశింపజేసి ఊచకోత కోసి 3 వంతుల కాశ్మీర్ని ఆక్రమించుకుంది. మిగిలిన కాశ్మీర్ అంశము మన దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు కాబట్టి హోంమంత్రిగా మన సైన్యాన్ని పంపించి కాపాడుకోగలిగాం. అయితే ఐక్యరాజ్య సమితిలో పెట్టేశారు కాబట్టి ఫ్లెబిసైట్ పెట్టాలంటూ అప్పట్లో ఐక్యరాజ్య సమితి ఒకటి తీర్మానం చేసింది. అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల్లో ఎవరు ఎక్కువ మంది కోరుకుంటారో వాళ్ళది అన్నటువంటి ఆ ఫ్లెబిసైట్ విషయం తెలిసిన పాకిస్తాన్ అత్యధికులు చేర్చింది. ఆ రోజున ఫ్లెబిసైట్ పెడితే పాకిస్తాన్ ఇష్టమని అటు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అది తెలిసినే భారత్ అప్పటి నుంచి ఫ్లెబిసైట్ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇప్పుడు తెలివిగా ఏంటంటే అప్పటి నుంచి ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణ అనేటటువంటి దాంట్లో కాశ్మీర్ ఉంది కాబట్టి దాన్ని అడ్డుపెట్టుకుని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ప్రతి ఏడాది వస్తుంది. అట్లాగే వాళ్ళకి కొంత డబ్బులు కూడా తగలేయాలి. అయితే నరేంద్ర మోడీ వచ్చాక తీసి పక్కన పెట్టారు. ఐక్యరాజ్య సమితి పోలీసింగ్ ఇదంతా తీసి పక్కన పెట్టారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం అక్కడికి వచ్చి రోహింగ్యాలతో మీటింగ్ అవుతుందంట. రోహింగ్యా అనేవాడు ఎవడు? కాశ్మీరోడా, భారత్తోడా? బర్మా నుండి మయన్మార్కి సంబంధించినటువంటి వాడు సరిహద్దులు దాటి ఇటు పక్కకు వస్తే త్రూ బంగ్లాదేశ్ నుండి వాళ్ళు అక్కడ రోడ్ల పక్క నివాసం ఉంటుంటే వాళ్ళ మానవ హక్కుల హననం అన్నటువంటి పేరుతో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం వచ్చి వాళ్ళని కలిసింది అంటే దాని వెనకాల నడిపేటటువంటి శక్తి ఎవరు అంటే సోరోస్ అవుతాడనమాట.